బీఆర్ఎస్ విమర్శలకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పాలేరులో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి పొంగులేటి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. నేతలు ఉనికి కోసం పోరాటం చేస్తున్నారంటూ విమర్శించారు. కడుపు నిండా విషం నింపుకొచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పేదల కోసం పోరాడుతున్నట్లుగా మొసలి కన్నీళ్లు కారుస్తున్నారంటూ సెటర్లేశారు. ప్రతిపక్షం వారి ఉనికి ఎక్కడో కోల్పోతున్నామని, వారి కన్న కళలు నెరవేరలేదని, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు నిండా విషము నింపుకొని ఎక్కడికి పోయినా పచ్చి అబద్ధాలు చెప్తూ కాలాన్ని గడుపుతూ మళ్లీ అధికారం వచ్చేది మేమేనని పగటి కళలు కంటూ అవాక్కులు చవాక్కులు తేలుతున్నారు. ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడి కష్టాలను పట్టించుకొని ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈనాటి రోడ్డు మీదకి వచ్చి ఆ పేదోళ్ల పక్షాన కన్నీరు కారుస్తూ, ముసలి కన్నీరు కారుస్తూ అనేక మాటలు, కబుర్లు, కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నారు.